నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. పురుషుల గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి, మహిళలకు సురక్షితమైన స్థలాన్ని అందించడానికి ఉద్దేశించినట్లు చెప్పే టీ డేటింగ్ యాప్ మరో తీవ్రమైన డేటా ఉల్లంఘనకు గురైంది అనే విషయం తాజాగా సంచలనంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం సుమారు 11 లక్షల మంది మహిళలకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత మెసేజ్లు, సెల్ఫీలు ఆన్లైన్లో బహిర్గతమయ్యాయి. మహిళలు తమకు నచ్చిన విషయాలు షేర్ చేసుకునేలా రూపొందించిన టీ డేటింగ్ యాప్లో గోప్యతా ఉల్లంఘనలు బయటపడ్డాయి అని తెలుస్తోంది. ఈ సందర్భంగా 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేట్ మెసేజ్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయని ఓ మీడియా కథనం పేర్కొంది. వాటిలో అత్యంత వ్యక్తిగతమైన, మరింత సున్నితమైన సమాచారం ఉంది అని ఆ కథనం వెల్లడించింది. ఈ సందర్భంగా తాజా ఉల్లంఘనల్లో 2023 నుండి ఉన్న మెసేజ్లు కూడా ఉన్నాయి అని ఆ కథనం పేర్కొనగా, అందులో కొందరు మహిళలు అబోర్షన్, రిలేషన్షిప్ సమస్యలను చర్చించుకున్నారు అని తెలిపింది. ఇక ఈ యాప్లో నకిలీ పేర్లు వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ చాలా మంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసే వివరాలను ఉపయోగించారు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం తమ పర్సనల్ ఇష్యూస్ గోప్యంగా ఉంటాయని నమ్మడమే అని అంటున్నారు. ప్రస్తుతం టీ యాప్కు 16 లక్షల మంది యూజర్లు ఉండగా, మహిళలు మాత్రమే ఈ యాప్లో చేరేలా వారి సెల్ఫీలతో కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ ఫీచర్ వల్లే మహిళలు దీనిపై ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారు అని చెబుతున్నారు. అయితే వరుసగా జరిగిన గోప్యతా ఉల్లంఘనల వల్ల యూజర్ల సమాచారాన్ని భద్రపరిచే సామర్థ్యంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యను కనుగొన్న సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు కస్రా రెవ్జీ యాప్లో వినియోగదారుల పేర్లు ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలపై టీ నిర్వాహకులు స్పందించారు. ఈ సందర్భంగా ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఇదే సమయంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులతోనూ తాము విచారణ చేయిస్తున్నామని, అలాగే భద్రతా సంస్థలు జరిపే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాము అని తెలిపారు.